యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన ఈ సినిమా తన సత్తాను మరోసారి చాటి చెప్పింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా సెకండ్ పార్ట్ మీద ప్రేక్షకుల్లో అంతులేని ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో దేవర 2 చిత్రం 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అప్పుడే ట్రెండ్ మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దేవర 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కూడా 2 భాగాలుగా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే తారక్ మళ్లీ దేవర లోకంలోకి అడుగుపెట్టే వీలుంది. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. ఆయన నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల ప్రస్తుత కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే దేవర 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అంటే ఈ సీక్వెల్ కోసం అభిమానులు మరికొంతకాలం వేచి చూడక తప్పదు. కానీ ఈ గ్యాప్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందే తప్ప తగ్గించదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ కెరీర్లో సోలో హీరోగా 1000 కోట్ల మార్కును అందుకోవాలనేది అభిమానుల చిరకాల కోరిక. ఆర్ఆర్ఆర్తో ఆ ఘనత సాధించినప్పటికీ అది మల్టీస్టారర్ చిత్రం కావడంతో ఇప్పుడు అందరి కళ్ళు డ్రాగన్, దేవర 2 చిత్రాలపైనే ఉన్నాయి. అయితే 1000 కోట్ల వసూళ్లు అనేది సామాన్యమైన విషయం కాదు. కేవలం హీరో ఇమేజ్ మాత్రమే కాకుండా బలమైన కథాబలం, పగడ్బందీ మార్కెటింగ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ను మెప్పించే కంటెంట్ ఉంటేనే ఆ మైలురాయిని చేరుకోవడం సాధ్యమవుతుంది. దేవర మొదటి భాగం క్రియేట్ చేసిన హైప్ పార్ట్ 2కి ఒక బలమైన పునాదిగా నిలిచింది. కొరటాల శివ అందించే విజువల్ ట్రీట్, ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తోడైతే 1000 కోట్ల లక్ష్యం కష్టమేమీ కాదని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న ఈ విపరీతమైన క్రేజ్ను కలెక్షన్లుగా మార్చడంలో ఈ చిత్రం సక్సెస్ అయితే తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చాటినట్టే అవుతుంది. తారక్ ఫ్యాన్స్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.